హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ లావణ్యను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇకనైతే మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే బయలుదేరించానండి ఎప్పటిలాగానే. కాకపోతే 5 డేస్ నుండి స్కూల్స్ సెలవు అండి. ఎందుకంటే ఈ తెలంగాణ పరిస్థితి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈరోజు అయితే కొంచెం వర్షం తగ్గింది. అయితే తగ్గింది కదా అని నేనైతే డ్రాప్ చేయడానికని బస్ షెల్టర్కి అయితే తీసుకొచ్చానండి. బస్సులు కూడా రాలేదని నాకు తెలిస్తే స్కూటీ పైనే నేను పిల్లల్ని డ్రాప్ చేశానండి. అయితే ఆ మధ్యలో అయితే చూశాను చూడండి, అసలు ఎంత ఘోరం అండి అంటే, పాపం వీళ్ళు కోట్లు కోట్లు ఇచ్చి ఇండివిజువల్ హౌసెస్ కొనుక్కొని కట్టించుకున్నారండి. అయితే ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళకి దగ్గరలోనే ఒక చెరువు ఉండేదంట. అప్పుడు బిల్డర్స్ ఏమన్నారంటే, ఈ చెరువు పెద్ద ఎఫెక్ట్ కాదండి, తీసుకోండి అన్నారంట. అయితే ఆ చెరువు గత 5 రోజుల నుండి గట్టిగా వర్షాలకైతే ఆ చెరువు అంతా పొంగి మొత్తం అంతా బయటికి గట్టు కొట్టేసిందంటండి. గండి పడిపోయి మొత్తం వాటర్ అంతా ఈ వీళ్ళ హౌసెస్లోకి వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళది చాలా దిగువగా ఉంటుందన్నమాట వీళ్ళ కాలనీ. అందుకని ఇంకా 5 డేస్ నుండి కరెంట్లు లేక, భోజనాలు లేక ఇంకా చాలా సఫర్ అయ్యారంట. నాకైతే తెలీదు, ఎందుకంటే మా పిల్లలు స్కూల్ సెలవులు కదండి. ఇంకా నేనైతే బయటకైతే రాలేదు. లేకపోతే డ్రాప్ చేయడానికి నెక్స్ట్ పికప్కి ఇక్కడికే వచ్చేదాన్ని అనమాట నేను. లేకపోతే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే ఈరోజు అయితే కనుక్కున్నాను. నాకు కలిగిన సహాయం అయితే నేను చేశాను. చాలా బాధ అనిపించిందండి. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకునేసరికి ఇలాంటి ఇల్లు కొని లాస్ట్కి అయితే ఇలా మోసపోతూ ఉంటారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు నమ్మిన బిల్డర్స్ది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు, ఇలాంటి వాళ్ళు దొరికితే బలిపశువుని చేసి వాళ్ళు డబ్బులు మూట కొట్టుకొని ఏటో ఉడాయిస్తుంటారు. కొంచెం ఇదిగో అయితే జాగ్రత్తగా తెలుసుకోండి. అయితే వాళ్ళైతే ఇక్కడ ఉండరు కదా, ఆ బాధలేంటో మనమే పడతాము. చూడండి ఎలా ఫ్లో అయిందో పాపము. వాళ్ళు తిరిగి ఇంజన్స్ పెట్టి బయటకైతే వాటర్ని అయితే తీసుకురావడం జరిగింది. కరెంటులు లేవు, ఏం లేవు. చూడండి వాళ్ళ పరిస్థితి. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.